అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపైన నా అభిప్రాయాలను మీతో పంచుకుంటూనే విశిష్టమైనటువంటి వ్యక్తులను వాళ్ళ ఫీల్డ్స్లో గణనీయమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తులను మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. దీనిలో భాగంగానే కొంతమంది అడ్మినిస్ట్రేటర్సు లైక్ చక్రపాణి గారు, మాధవరావు గారు, అర్జున్ రావు గారు, ఇటువంటి వాళ్ళ ఇంటర్వ్యూస్ చేసి వారి అభిప్రాయాలను, వారి అనుభవాలను మీతో పంచుకోవటం జరిగింది. అదే రకంగా సంస్కృత భాష వ్యాప్తి చేయటానికి తన వంతుగా తన పరిధిలో విపరీతమైన కృషి చేస్తున్నటువంటి దోర్బల ప్రభాకర్ శాస్త్రి గారి ఇంటర్వ్యూ కూడా చేసి వారి అభిప్రాయాలను, అనుభవాలను మీతో పంచుకోవటం జరిగింది. అదేవిధంగా రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్సు, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్స్, చాలా ప్రధానమైనటువంటి పాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖలో పోషించినటువంటి కొండలరావు గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పోషించినటువంటి సీతాపతిరావు గారు, వీరి ఇంటర్వ్యూస్, ఇట్లాంటివి చాలా ఇంటర్వ్యూస్ చేసి వీటన్నిటినీ ఐవైఆర్ టాక్స్లో బ్రాడ్కాస్ట్ సెక్షన్లో సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ కింద వీటినన్నింటినీ పొందుపరచడం జరిగింది. అవి అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా కావాల్సి ఉంటే అవి చూసుకోవచ్చు. ఈరోజు మనం ముందున్నటువంటి ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి వేదాలు, వేద గణితము, ఈ అంశాల మీద చాలా కృషి చేసినటువంటి వ్యక్తి. ఈయన ఒక రకంగా బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పుకోవచ్చు. వీరు రాజమండ్రి రాజోలు దగ్గర మామూలు గ్రామ ప్రాంతం నుంచి వచ్చి చదివి అప్పటిలోనే న్యూక్లియర్ ఫిజిక్స్ ఎంఎస్సి చేశారు. ఆ పైన కంప్యూటర్ సైన్సెస్లో ఫస్ట్ బ్యాచెస్ 1969 ప్రాంతంలో ఉన్న బ్యాచెస్లో వీరు ఒకరు. అక్కడి నుంచి ఈసీఐఎల్లో వచ్చి ఈసీఐఎల్లో కంప్యూటర్ సైడ్ వర్క్ చేసి అక్కడి నుంచి జేఎన్టీయూకి వచ్చి జేఎన్టీయూలో ప్రొఫెసర్ ఆఫ్ కంప్యూటర్ సైన్సెస్గా ఒక సంవత్సరం పనిచేసి ఆస్కీలో పనిచేసి అక్కడి నుంచి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో వాళ్ళ కంప్యూటర్ సిస్టమ్ను సెటప్ చేయటము, దానిని నెట్వర్క్ సిస్టమ్ను ఎస్టాబ్లిష్ చేయటము, మెయింటైన్ చేయటము, ఈ అంశాలన్నింటినీ చూసుకుంటూ చాలా రోజులు అక్కడ గడిపారు. ఆ పైన అక్కడ ఉండగానే శ్రీ వేదభారతి ట్రస్ట్ అనేటువంటి ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసి దాని ద్వారా వేదాలు, వేదగణితం వీటిని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి గణనీయమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి మన ముందు ఈరోజు ఉన్నారు. వీరి పేరు రేమళ్ళ వెంకట సూర్య సుబ్బ అవధాన్లు గారు, RVSS అవధాన్లు గారు, బట్ మోర్ పాపులర్లీ నోన్ యాజ్ రేమెళ్ళ అవధాన్లు గారు. రేమెళ్ళ అవధాన్లు గారు ఈరోజు మన ముందున్నారు. నమస్కారం అవధాన్లు గారు. నమస్కారం అండి. మీ ఎర్లీ లైఫ్ ఏ రకంగా మీరు చదువుకోవటం, ఏ రకంగా వచ్చారు, ఆ గ్రామీణ నేపథ్యం,